సో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 దగ్గర నుంచి ఈరోజు నేను అన్ని హామీలు అమలు చేసేసాను, నేను దిగిపోయినా నాకు బాధ లేదు అనే స్థాయికి వచ్చాను అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమంటే ప్రతి సంవత్సరం ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, చదువుకున్న విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నది ఇచ్చారా? ఇవ్వాల. ఏంటి ఇంగ్లీష్ మీడియం అన్నారు, అందరికీ అందుబాటులోకి వచ్చిందా? స్కూల్స్ అన్నీ మామూలుగా అన్నీ రేషనైజేషన్ చేస్తానన్నారు. అవి స్కూల్ పిల్లలు 4 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఇంతకుముందు విలేజ్లో ఉన్నాయి, ఇప్పుడు ఒకే చోట 4-5 స్కూళ్ళు ఒకే చోట డంప్ చేయటం వలన చిన్నపిల్లలు నడిచి వెళ్తున్నారు. ఈ విధంగా విద్యా వ్యవస్థ కొద్దిగా చిన్నాభిన్నం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. వైనాట్ 175 అంటున్నారు. రేపు పొద్దున పులివెందులు కూడా గెలుస్తారో లేదో తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ 170 సీట్లు గెలిచే అవకాశం ఉంది, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ అమలు పరచలేదు, ఏ హామీ ఒక్కటి కూడా సంసిద్ధంగా చేయలేదు. సో మరి అంటే ఆయన అంటా ఉన్నారు కదా, నేను దిగిపోయినా బాగలేదు అని చెప్పి. ఏమీ చేయనన్నప్పుడు మీరు దిగిపోవటం ఏంటండి? ప్రజలే దింపేస్తారు రేపు రాబోయే ఎలక్షన్లో. మీరు దిగిపోవటం కాదు సార్, ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితమే పక్కన పెట్టారు. మీరు ఎలక్షన్కి నోటిఫై చేసినా చేయకపోయినా ప్రజలు మాత్రం చిత్తుగా వైసీపీ పార్టీని ఓడగొట్టి తెలుగుదేశం ప్రభుత్వం 170 సీట్లతో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేనతో పాటు సొంత చెల్లెలు ముప్పు కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని చీల్చిన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆవిడ వెంటనే కౌంటర్ ఇచ్చి మా కుటుంబాన్ని జగనన్నే చీల్చాడని చెప్పి ఆవిడ చెప్పడం. సో ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతున్నాయి కదా. రాజకీయ పరిణామాలంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మనం తలదూర్చకూడదు, కానీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయం చేసి ఆ షర్మిల గారిని, వాళ్ళ అమ్మగారిని రాజకీయంగా సమాధి చేశారు. అందుకని వాళ్ళు షర్మిల గారు మళ్ళీ నేను కాంగ్రెస్లో చేరి మళ్ళీ మా అన్నకి నేను ఎదురుగా నిలబడతానని చెప్పేసి ఆమె కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ పార్టీ, వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం 170 సీట్లు ఖాయంతో గెలుస్తారని చెప్పేసి ప్రజలు ఉత్కంఠంతో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని చెప్పేసి ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశానికి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటారని చెప్పేసి నేను ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశంలోంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు పెనమూరే తీసుకుంటే జోగి రమేష్ పెడన్ నుంచి ఇక్కడికి వచ్చి చంద్రబాబు మీద పోటీ చేయడానికి నేను ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి అనడం, ఆయన ఇక్కడ పోటీ చేయడానికి ఆలోచిస్తున్నారు అంటే నేను వచ్చిన తర్వాత నా విజయం ఖాయమైపోయిందని చెప్పి ఆయన అనడం. అలాగే కేసీఆర్ నాని చంద్రబాబు నాయుడు ఉన్న వాళ్ళకే పంచిపెట్టాడు, జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి పంచిపెట్టాడు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం. సో వీటిని ఎట్లా చూస్తారు? ఇవన్నీ వాళ్ళు చెప్పుకునే గొప్పలండి. మామూలుగా ప్రజలు ఇప్పుడు అతను ఇక్కడి నుండి ఇప్పుడు జోగి రమేష్ గారిని కాదు, వేరే వాళ్ళు కూడా ఇక్కడి నుండి అక్కడి నుండి ఇక్కడ మామూలుగా ప్లేస్మెంట్లు మార్చారు. దాన్ని బట్టి వాళ్ళ వైసీపీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వేస్తారని నేను ఇక్కడ వేసాను అంటాం చాలా హాస్యాస్పదం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. కేసీఆర్ నాని ఆయన సొంత స్వార్థం కోసం మన ఈ పార్టీని వీడనని చెప్పి జనాలందరూ అనుకుంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారి విమర్శ చేసే స్థాయి ఆయనకి లేదండి. ఎందుకంటే ఆయన వచ్చిన పరిస్థితి ఇక్కడ మామూలుగా ప్రజలు అనుకునే దానికి రేపు పొద్దున రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ సీట్ని ఘంటాపదంగా విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఒక జీవో కూడా తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన మొదటి నుంచి కూడా పోలీసుల పహారాలోనే జనాల్లోకి వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబానికి, ప్రధానంగా విదేశాల్లో ఉండే వాళ్ళ పిల్లలకు కూడా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకునే జీవోని తీసుకొచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది వాళ్ళ సొంత వ్యక్తిగత విషయం అండి. ఈ జీవోని ప్రజల్లో తిరగటానికి జీవో దేనికండి? మామూలుగా ప్రజల్లోకి అందరూ వస్తున్నారు. లోకేష్ గారు వస్తున్నారు, మన మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వస్తున్నారు. ఎవరూ డేరాలు కట్టట్లా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడే డేరాలు కడుతున్నారు. దీన్ని జనాలు హాస్యాస్పదంగా చూస్తున్నారు. ఇది రాబోయే కాలంలో కూడా చాలా
ఇదిగా ఉంటుందని కోరుకుంటున్నాను.